మహేంద్రపట్నం స్కై వాక్ 2 నెలల్లో అందుబాటులోకి రానుంది. స్కై వాక్ నిర్మాణం కోసం 40 కోట్ల రూపాయల వ్యయం చేశారు. దీంతో హనుమాన్ నగర్, రైతు బజార్, మహేంద్రపట్నం బస్ స్టాప్ వెళ్లే ప్రయాణికులకు మేలు జరగనుంది. ఇదివరకు రోడ్డు దాటే సమయంలో ప్రమాదాలు జరిగేవి. ఫ్లైఓవర్లు, స్కై వాక్లతో ప్రమాదాలు జరగవని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అవసరం ఉన్న చోట బీఆర్ఎస్ హయాంలో పనులు చేపట్టారు. కొద్ది రోజుల్లో మహేంద్రపట్నం స్కై వాక్ అందుబాటులోకి రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మరో మణిహారం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం అనేది తుది దశకు చేరుకుంది. మరో 2-3 నెలల్లోనే ఇది పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మెహదీపట్నంలో పూర్తిగా ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి కావచ్చు, ఇటు పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బందులు గత కొద్ది రోజులుగా ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో పాదచారులు రోడ్డు దాటాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కృషి ఫలితం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. దాదాపు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దాదాపు 42 ఫ్లైఓవర్లకు ఇప్పటికే శంకుస్థాపనలు చేసి దాదాపు 38 పూర్తి చేసుకున్నాయి. అటు ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాసులు కావచ్చు, అంతేకాకుండా స్కై వాక్లను కూడా వినూత్న రీతిలో సరికొత్తగా వీటిని ఏర్పాటు చేసి పాదచారుల ట్రాఫిక్ కష్టాలను కూడా తీర్చబోతోంది. ప్రస్తుతం మెహదీపట్నంలో పనులు జరుగుతున్నటువంటి స్కై వాక్ ఏదైతే ఉందో తుది దశకు చేరుకుంది. దాదాపు 40 కోట్ల రూపాయలతో వీటిని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇది కూడా దాదాపు ఆగస్టు నుంచి సెప్టెంబర్ లోపే ఇది ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. గత 2023 మార్చిలో దీనికి శంకుస్థాపన చేశారు. దాదాపు 40 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి స్కై వాక్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అటు డిఫెన్స్ ల్యాండ్తో పాటు ప్రభుత్వ ల్యాండ్తో ఉన్నటువంటి 25 చదరపు అడుగుల డిఫెన్స్ ల్యాండ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి హుమాయూన్ నగర్ చౌరస్తాతో పాటు అంతేకాకుండా రైతు బజారు పక్కనే ఉన్నటువంటి ఏదైతే డిఫెన్స్కు సంబంధించినటువంటి ఏరియా ఉంది అక్కడ మెహదీపట్నం బస్ స్టాండ్తో పాటు వాటి అన్నింటిలో కూడా రోడ్డు దాటాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం రద్దీతో ఉంటుంది. రోడ్డు దాటేటువంటి సందర్భంలో ట్రాఫిక్ కూడా అత్యధికంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో దీన్ని హెచ్ఎండిఏ గత 2023లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 450 మంది దీని మీద నడిచేటువంటి సామర్థ్యం ఉంటుంది. రోజులో 30,000 మంది దీని మీద వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉంటాయి. పూర్తి స్థాయిలో డిఫెన్స్ ల్యాండ్ 2,500 చదరపు అడుగులతో పాటు పూర్తిగా ప్రభుత్వ ల్యాండ్లో కూడా దీన్ని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కష్టాలు కావచ్చు, పాదచారులు నడక మార్గం ఏదైతే ఉందో పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇటు రైతు బజార్ కావచ్చు, అంతేకాకుండా బస్ స్టాండ్కు వెళ్ళేటువంటి ప్రాంతం కావడంతో మెహదీపట్నంలో అత్యధికంగా ట్రాఫిక్ ఉంటుంది. జిల్లాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మెహదీపట్నం నుంచి ఇటు బస్ స్టాండ్లకు వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యేది. ట్రాఫిక్ కూడా సుమారు పొద్దున, ఉదయం, సాయంత్రం కలుపుకొని దాదాపు అరగంట నుంచి గంటన్నర పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఆ స్కై వాక్ కూడా చాలా వినూత్న రీతిలో దీన్ని సరికొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద ఎల్ఈడి లైట్లతో పాటు దాదాపు 13 ఎస్కలేటర్లు, దాదాపు 6 లిఫ్టులుగా దీన్ని ఏర్పాటు చేశారు. 5 ఎగ్జిట్లుగా ఉంటుంది. ఎక్కడికక్కడ వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా పైనుంచే వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా ఇబ్బందులు లేకుండా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల నుంచి పూర్తిగా తొలగించబడ్డాయి. ఈ స్కై వాక్లు ఇప్పటికే ఉప్పల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే పాదచారులు ఉన్నారో పాదచారులు కూడా దీన్ని నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి స్కై వాక్ ఏదైతే ఉందో మెహదీపట్నంకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పాదచారులు అటు బస్ స్టాండ్కి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సిటీ లోపలికి అటు రోడ్డు దాటి ఉన్నటువంటి బస్ స్టాండ్లకు వెళ్ళేటువంటి వాళ్ళు, రైతు బజార్కి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు, ఇటు ఇక్కడ ఉన్నటువంటి గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్ళేటువంటి వాళ్ళకి అక్కడ బస్ స్టాండ్ నుంచి నేరుగా పైకి వచ్చి నుంచి ఇక్కడి వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. దాదాపు ఉన్నటువంటి ఈ స్కై వాక్ ఏదైతే ఉందో 250 మీటర్ల పొడవుతో పాటు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ప్రయాణికులు వచ్చేటువంటి వాళ్ళకు కూడా చాలా సౌకర్యవంతంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనులు కూడా ఇక్కడ కొనసాగుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరొక 2-3 నెలల్లోనే ఇది పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు సత్ఫలితాన్ని ఇస్తుండడంతో ఇటు పాదచారులు కావచ్చు, ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో 42 ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసి 38 ఫ్లైఓవర్లను కూడా పూర్తి చేసింది.
అంతేకాకుండా అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో దాదాపు అనేక జంక్షన్లలో కూడా అండర్ పాస్లను ఏర్పాటు చేసి వాటికి అనుగుణంగానే పూర్తిగా ట్రాఫిక్ కష్టాలను తొలగించింది. ఇటు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో పాటు ఉన్నటువంటి ఈ స్కై వాక్లు ఏవైతే ఉన్నాయో ప్రయాణికులకు కావచ్చు పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు నడిచి వచ్చేటువంటి వాళ్ళకు కావచ్చు, ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అందులో పూర్తిగా లిఫ్టులకు సంబంధించినటువంటి పనులు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఇది పూర్తవుతుంది. పూర్తిగా 40 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేశారు. మరో 2-3 నెలల్లో ఇది పూర్తయిన తర్వాత పాదచారులకు అనుకూలంగా ఉంటుంది. హుమాయూన్ నగర్తో పాటు రైతు బజారు, మెహదీపట్నం చౌరస్తా, మెహదీపట్నం బస్ స్టాండ్తో పాటు ఏదైతే డిఫెన్స్ ల్యాండు రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు ఏవైతే వాటిని కూడా ఆధీనంలోకి తీసుకొని గత 2024లో వాటిని ప్రభుత్వానికి హెచ్ఎండిఏకు అప్పగించడం జరిగింది. అది కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ పనులు కూడా శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. కానీ గత 2024 నుంచి కూడా పనులు కొంత నత్తడంకర సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దీన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. ప్రయాణికుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు హెచ్ఎండిఏ కూడా ఈ పనుల్లో కొంత వేగం పెంచింది. నాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల పాదచారులకు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల నుంచి చెక్ పెట్టే విధంగా ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే మెహదీపట్నం స్కై వాక్ అనేది పాదచారులకు అందుబాటులోకి రాబోతుంది. కెమెరామెన్ దశరథ్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.